ప్రాణాలను లెక్క చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న దీక్షకు దిగారని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ స్పష్టం చేశారు. దీక్షకు 10 రోజుల ముందు కార్యాచరణపై చర్చించామని గుర్తు చేశారు. కేసీఆర్ సభాస్థలికి వెళ్లేందుకు అల్గునూరు చౌరస్తా వద్దకు రాగా అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఇక ప్రాణాలను లెక్క చేయకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2009 నవంబర్ 29న దీక్షకు దిగారని బీఆర్ఎస్ నేత దేవిప్రసాద్ స్పష్టం చేశారు. దీక్షకు 10 రోజుల ముందు కార్యాచరణపై చర్చించామని గుర్తు చేశారు. కేసీఆర్ సభాస్థలికి వెళ్లేందుకు అల్గునూరు చౌరస్తా వద్దకు రాగా అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఖమ్మంలో ఉద్యమం లేదని ఆనాడు కొందరు అవహేళన చేశారని మండిపడ్డారు. కేసీఆర్ను జైలుకు తరలించిన సందర్భంలో ఖమ్మం బగ్గుమందని తెలిపారు. చరిత్రలో తగిన రోజు దీక్షా దివాస్ అని తేల్చి చెప్పారు. డిసెంబర్ 9 ప్రకటన అనేక పోరాటాల ఫలితం అంటోన్న దేవిప్రసాద్తో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు 2001న ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం 2009 నవంబర్ 29న ఏదైతే కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుల నినాదంతో దీక్షకు పూని 2009 డిసెంబర్ 9 వరకు కూడా ఒక కఠినమైన దీక్ష చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఆనాడు మొదటి తొలి అడుగేసింది కేసీఆర్ దీక్షతోటే. ఆ దీక్షకు సంబంధించి డిసెంబర్ 9న చిదంబరం పార్లమెంట్లో ప్రకటన చేసి ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించింది. దానికి మొదటి అడుగు తెలంగాణ స్వరాష్ట్రానికి మొదటి అడుగు డిసెంబర్ 9 అని చెప్పక తప్పదు. అలాంటి డిసెంబర్ 9ని బీఆర్ఎస్ పార్టీ విజయ్ దివాస్గా నిర్వహిస్తుంది. గత 12 సంవత్సరాలుగా విజయ్ దివాస్గా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆనాడు తెలంగాణ స్వరాష్ట్ర ఉండి తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చిన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఉద్యమకారుడు, ఏదైతే ఉద్యోగులకు సంబంధించిన అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి వాళ్ళ మనతో అన్న చెప్పండి, వాళ్ళ ప్రధానంగా ఇవాళ దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ వరకు ఏ విధంగా కొనసాగింది? మీరు 2001 నుంచి కూడా ఆనాడు సిద్దిపేట ఒక తెలంగాణకు ఉద్యమానికి పుట్టిగడ్డైన సిద్దిపేట నుంచి మీరు అనేక పోరాటాలు చేశారు. ఇవన్నీ మీకు కేసీఆర్తో ఉన్న సంబంధం ఏంది? ఇవాళ ఈ దీక్షా దివాస్ నుంచి విజయ్ దివాస్ ఇప్పుడు దీక్షా దివస్ అనేటువంటిది చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జరిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి త్యాగానికి, అంటే ప్రాణాన్ని లెక్క చేయకుండా కేసీఆర్ గారు నేను అమర నిరాహార దీక్ష, నా చావు ద్వారా తెలంగాణ ఏర్పడాలి అనేటువంటి ఒక గొప్ప కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. మేము అందరం కూడా దాన్ని వద్దన్నాం. ఎందుకంటే ఈ మొండి కాంగ్రెస్ ప్రభుత్వం, మొండిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు, గతంలో కూడా తెలంగాణ ఇస్తామని మోసం చేసినటువంటి ప్రభుత్వాలు, మనం పోరాడి సాధించుకోవాలి తప్ప ఈ అమర నిరాహార దీక్ష వలన ఏమైనా ఇబ్బంది కలిగితే, మీరు లేకుండా పోతే తెలంగాణకు రేపు నాయకత్వం వహించేటువంటి ఒక అద్భుతమైనటువంటి నాయకత్వం లేకుండా పోతుందని మేమందరం కూడా చెప్పినప్పటికీ కూడా ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం వల్లనే ఇవాళ తెలంగాణ సాధ్యమైంది. 29 నాడు కేసీఆర్ గారు మేమందరం కూడా దాదాపు ఒక 10 రోజులు నిరంతరం కూడా నిద్ర లేని రాత్రులు ఒక 20-25 రోజులు గడిపి ఈ దీక్ష ఎట్లా చేయాలనేటువంటి అంశం మీద హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, ఈటలేంద్ర గారు, వినోద్ గారు, జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, ఇట్లా ముఖ్యమైనటువంటి నాయకత్వం అందరం కూడా ఆ రోజు ఆయన వెంట ఉండి ఈ దీక్ష కొనసాగింపుకు అవసరమైనటువంటి ఒక ప్రాతిపదికను వేసినాం. ఆయన దీక్ష కొనసాగించాలని తీగలగుట్టపల్లి నుంచి బయలుదేరుతుండగా దుర్మార్గంగా ఆ రోజు ఈ ఉద్యమాన్ని అణచాలని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అలుగునూరు చౌరస్తా దగ్గర అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలిస్తే మొత్తం తెలంగాణ ఒక విస్ఫోటనంలాగా ఎగిరిపడ్డది. ఖమ్మంలో తెలంగాణ ఉద్యమం లేదని భావించినటువంటి పాలకులకు ఖమ్మంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు, ఆ రోజు విద్యార్థులు, ఉద్యోగులు, సకల సైనికులందరూ కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని రక్షించుకోవడానికి ఒక వీరోచితమైనటువంటి పోరాటం చేశారు. జైల్లో ఆయనతో బలవంతంగా నిమ్మరసం దాగిచ్చి ఈ ఉద్యమానికి ద్రోహం చేస్తున్నాడనేటువంటి ఒక పేరు కూడా తీసుకురావాలని కుటిల ప్రయత్నం చేశారు. కానీ జయశంకర్ గారు, నాయి నరసింహారెడ్డి గారు ఇద్దరు ఆ రోజు రాత్రంతా కూడా అందరితో చెప్పి నిమ్స్కు కూడా 3వ తారీఖు నాడు తరలించినటువంటి నేపథ్యం. నిమ్స్ 3 నుంచి 9 వరకు అక్కడ జరిగినటువంటి మేమందరం లిటరల్గా మేము కేసీఆర్ గారిని కాలు పట్టుకొని వద్దు సార్ మనం చనిపోతే ఈ కేంద్ర ప్రభుత్వం మొండిది అని చెప్పినప్పటికీ కూడా ఆయన ఏకపక్షంగా నా చావైనా పర్వాలేదు, నా చావుతోనైనా తెలంగాణ నిర్ణయం తీసుకొని ఇవాళ భారతదేశ పటంలోనే తెలంగాణను ఆవిష్కరించడానికి తొలిమెట్టుబడ్డది. అంటే కేసీఆర్ ఒకవేళ మరణిస్తే
తెలంగాణలో వేలాది మంది కేసీఆర్లు ఉద్భవిస్తారు. తెలంగాణ ప్రాంతం అంతా ఒక అగ్నిగోళంగా మారుతుంది. గత సాయుధ రైతాంగ పోరాటం, నక్సల్బరీ రైతాంగ పోరాటాన్ని ఎట్లయితే మిలిటెన్సీగా పోయిందో, ఇక దేశంలో రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు ఏర్పడవనేటువంటి ఒక అపనమ్మకం ఏర్పడి వ్యవస్థల పట్లనే విశ్వాసం సన్నగిల్లేటువంటి అవకాశం ఉందని ఆ రోజు కేసీఆర్ దీక్షకు భయపడి చిదంబరం ప్రకటన చేసినటువంటి రోజు డిసెంబర్ 9. కాబట్టి ఈ 9 అనేటువంటిది ఇది అనేక త్యాగాల ఫలితం, అనేక పోరాటాల ఫలితం, అనేక వ్యక్తుల సమాహారం. ఆనాటికి జేఏసీ లేదు, నాకు జేఏసీ లేదు, మేమే అందరం నిమ్స్లో ఉండి బంధు పిలుపుకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యం. కొప్పుల ఈశ్వర్ గారు మేము అక్కడే పక్క క్వార్టర్లో కూర్చొని బంధుకు కూడా పిలిపించినటువంటి సందర్భం. కాబట్టి ఈ డిసెంబర్ 9 నుండి దీక్షా దివస్ వరకు జరిగినటువంటి ప్రతి పోరాటం ప్రపంచ చరిత్రలో ఒక రికార్డు. కేసీఆర్ గారి త్యాగం అనేటువంటిది ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించింది అనేటువంటి ఒక భావనకి ఒక ప్రాతిపదికగా ఏర్పడ్డ ఈ రోజులన్నీ కూడా తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖిత రూపంలో ఉంటాయి. అయితే ఆనాడు తెలంగాణ అమరులు ఎంతోమంది విద్యార్థులు త్యాగ ఫలితమే తెలంగాణ ఆవిర్భావమైంది. తెలంగాణ ఆవిర్భావానికి ముందు యుద్ధమ సమయంలో అనేక మంది అసూలు బాసిన నేపథ్యంలో ఒక తెలంగాణ తల్లిని పెట్టాలి, ఆ తల్లిని మనం పూజించుకోవాలి, తెలుగు తల్లి మనకేంది, తెలంగాణ తల్లి పెట్టాలని చెప్పి ఆనాడు ఏకపక్షంగా యావత్ తెలంగాణ జాతి అంతా కూడా తెలంగాణ తల్లిని రూపొందిస్తే ఆ తెలంగాణ తల్లి రూపును ఇవాళ మార్చి ఇవాళ ఏదో ఒక కొత్త తల్లిని తీసుకొచ్చి పెట్టడం పెట్టవచ్చు. ఆ తల్లిని ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో పెట్టడం పెట్టవచ్చు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా చాలామంది ఆ రోజు ఏం కూతలు కూసారంటే, మీరు విభజన జరిగిపోతుంది, తెలంగాణ తల్లిని ముక్కలు చేసుకుంటారా, చెరొక ముక్కలు తీసుకుంటారా అని అపహాస్య మాటలు మాట్లాడి ఒక సెంటిమెంట్ను రగిల్చేటువంటి ప్రయత్నం సమాఖ్యాంధ్రకు సంబంధించిన కొందరు నాయకులు దుర్మార్గంగా ఆ రోజు తెలంగాణ తల్లిని మీరు కోసుక తింటారా, ఎట్లా తీసుకుంటారు, శిరసగం తీసుకుంటారా అని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడారు. అటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలందరూ కూడా మా ఉద్యమానికి ప్రతిబింబించేటువంటి ఒక తల్లి కావాలి, ఒక తెలంగాణ తల్లి కావాలి, ఆ తెలంగాణ తల్లి చేతిలో బతకం ఉండాలి, తెలంగాణ తల్లిని చూస్తే ఉద్యమం గుర్తుకు రావాలి, తెలంగాణ తల్లిని చూస్తే తెలంగాణ పోరాటం గుర్తు రావాలి, తెలంగాణను చూస్తే అనేక మంది వీరులు గుర్తుకు రావాలని ఆ రోజు ప్రజలందరూ కలిసి ఒక రూపాన్ని నిర్మించుకొని తెలంగాణ తల్లి అనేటువంటి విగ్రహానికి ఒక రూపం ఇచ్చారు. ఆ రూపాన్ని కేసీఆర్ గారు ఇక్కడ భవనంలో ప్రతిష్ఠించి పెద్ద ఎత్తున ఆ రోజు అందరూ ఏకగ్రీవంగా ఆ తల్లిని ఆస్వాదించి ఆ తల్లిని ఓన్ చేసుకొని ఈ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టినాం. ఇవాళ ఆ తల్లి విగ్రహంలో ఏం పెడుతున్నారు మీరు? ప్రపంచవ్యాప్తంగా పోరాటాలకు పర్యాయపదమైనటువంటి తెలంగాణ బతుకమ్మను మాయం చేసి ఇవాళ అందులో మీరు అభయస్థం అనేటువంటిది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరిదో పోలికున్నటువంటి ఫిగర్ను తీసుకొచ్చి ఇదే మీ తెలంగాణ తల్లి అని రుద్దుతున్నారు. తల్లిగా అనేటువంటి వాళ్ళకు ఇదే తల్లి అని మీరు ఇచ్చేటువంటి ఈ సవతి తల్లిని తెలంగాణ తల్లులు కానీ, తెలంగాణ పిల్లలు కానీ, తెలంగాణ వాదులు కానీ దీన్ని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయరు. మీరు కలెక్టరేట్లో పెట్టినా, సచివాలయంలో పెట్టినా, ఇంకెక్కడ పెట్టినా మా తెలంగాణ తల్లి ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ భవనంలో ఆవిష్కరించుకున్నటువంటి తెలంగాణ తల్లి మా గుండెల్లో ఇవాళ ఇక్కడ గుండెల్లో నిలబడిపోయింది. కాబట్టి ఈ గుండెల్లో నుండి తెలంగాణ తల్లిని తీసేసి ఈ సవతి తల్లిని పెట్టలేవు. రేవంత్ రెడ్డి నువ్వు అధికారం ఉంది కదా అని చెప్పి తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ఈ దాడి ప్రతి దాడిగా మారుతుంది అనేటువంటి విషయాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ దీక్షా దివస్ నుంచి విజయ్ దివస్ వరకు కూడా ఒక్కో రోజు ఇబ్బందులు పడ్డాం. ఆనాడు స్వరాష్ట్రం కోసం ప్రతి ఒక్కరం కేసీఆర్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క రంగానికి తెలంగాణ ఉద్యమకారులు ప్రతిబింబించారు. అలాంటి ఎన్నో కష్టాల త్యాగ ఫలితం, ఎందరో మంది అమరుల త్యాగ ఫలితమే నేటి తెలంగాణ. ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ తల్లి రూపు మారుస్తానంటే చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా వాళ్ళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే తల్లి ఆవిర్భవించిందో అదే తల్లి తెలంగాణ తల్లి, కానీ అభయాస్తం తల్లి మాకొద్దు అంటూ కూడా దేవిప్రసాద్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే యూటర్న్ తీసుకున్న దినాన్ని ఖచ్చితంగా విద్రోహ దినంగా కూడా భావిస్తామని చెప్పేసి కూడా దేవిప్రసాద్ చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో రివిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.